దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పక్షవాత బారిన పడుతున్నారని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్ తాజ్ వివంతాలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి ఏటా 18 లక్షల మంది పక్షవాత బారిన పడుతున్నారని, ప్రజల్లో సరైన అవగాహన లేక అవయవాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదిస్తే పక్షవాతాన్ని తగ్గించవచ్చన్నారు. పక్షవాతం వచ్చిన వెంటనే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయించుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేయవచ్చన్నారు. హై పాత్రికేయ బీపీ వల్ల మిత్రులందరికీ పక్షవాతం వచ్చే అవకాశం ఉందని, బోత్ బీపీని ప్రింట్ అదుపు అండ్ ఎలక్ట్రానిక్ చేసుకోవాలన్నారు. మీడియా వారికి మా శుభాకాంక్షలు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ తరఫున నేను డాక్టర్ విజయ, ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, డాక్టర్ సుభాష్ కౌల్, పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, డాక్టర్ సలీల్ ఉప్పల్ గారు, ట్రెషరర్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే భారతదేశం మొత్తంలో బ్రెయిన్ పెరాలసిస్ మీద అధ్యయనం చేస్తున్న సైంటిఫిక్ సంస్థ. మేము 1500 మంది డాక్టర్లు ఉన్నాము, న్యూరాలజిస్ట్ విత్ స్ట్రోక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము. మేమందరం ప్రత్యేకంగా భారతదేశంలో మహమ్మారిగా మారిన బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి మీద అధ్యయనం చేయటము, దాని గురించి అవగాహన కల్పించటము, దానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రివెన్షన్ గురించి విస్తృతంగా అందరిలోనూ అవగాహన పెంచడానికని భాగంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. ఈ రోజు తాజ్ వివాంటా హోటల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మరియు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్స్ అసోసియేషన్ మరియు సెమి, అలాగనే అది ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. దీని ఉద్దేశం ఏంటంటే ఫిజిషియన్స్ మరియు ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ లో బ్రెయిన్ స్ట్రోక్ మేనేజ్మెంట్, పెరాలసిస్ ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలి, ఎట్లా దాన్ని ట్రీట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించడం సిఎంఈ జరిగింది. అందరూ కూడా స్పెషలిస్టులు అక్రాస్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం మొత్తంలో ఉన్న స్ట్రోక్ స్పెషలిస్టులు వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడారు ఇవాళ అన్నమాట. వాటి థీము ఇది ఐఎస్ఏ తరఫున ఈ సంవత్సరం థీమ్. అంటే ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది పెరాలసిస్, దాని గురించి అందరూ కూడా టైం టు టేక్ యాక్షన్ ఆర్ టైం టు యాక్ట్. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం సంభవిస్తుంది. ఏటా 18 లక్షల మంది దీని ద్వారా బారిన పడుతున్నారు. ప్రతి నిమిషానికి 3 పక్షవాతం వస్తుంది. ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో 25-30% మంది 40 ఏళ్ళు లోపు వాడు ఉంటున్నారు. అంటే మీరు ఊహించుకోండి, పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి సగం మందికి పైగా నిర్వీర్యం అయిపోతారు, డిజబిలిటీ అంటారు. దాంట్లో 1/3 మంది చనిపోతారు. ఇంత తీవ్రమైన జబ్బు గురించి అన్ఫార్చునేట్లీ మనకి ప్రజల్లో కానీ ఈవెన్ జనరల్ ప్రాక్టీషనర్స్ లో కానీ అవగాహన లోపం చాలా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ మందికి ఇప్పటికి కూడా అవగాహన ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే దాని ట్రీట్మెంట్ లేదు, ఇంగ్లీష్ మందులో ట్రీట్మెంట్ లేదు, ఏదో సిద్ధ వైద్యము లేకపోతే ఆయుర్వేద వైద్యము లాంటి ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ చదువుకున్న వారిలో కూడా ఈ అవగాహన లేదు. మీ ద్వారా మేము ఈ మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అనేది మెదడుకి సంబంధించిన జబ్బు, చెయ్యి కాలుకు సంబంధించింది కాదు. మెదడే మన అన్ని యాక్షన్స్ ని నియంత్రిస్తుంది. మనం మాట్లాడాలన్నా, చేయాలన్నా, నడవాలన్నా, ఆలోచించాలన్నా ప్రతి దాన్ని మన మెదడు నియంత్రిస్తుంది అనమాట. ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో ఏం జరుగుతుందంటే ఒక భాగానికి రక్త ప్రసారం తగ్గిపోతుంది, అది క్లాట్ అంటారు, దట్ ఇస్ కాల్డ్ ఇస్కీమిక్ స్ట్రోక్. లేదా ఒక్కోసారి రక్తస్రావం జరిగి బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఈ 2 కారణాల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. రెండిట్లో ఏది కారణమైనా సరే వాళ్ళకి వచ్చేది ఏంటి? పెరాలసిస్. ఒక చెయ్యి కాలు మాట పడిపోవటం, లేదా చూపు పోవటం, లేదా బ్యాలెన్స్ పోవడం, ఇట్లా రకరకాల లక్షణాలు ఉంటే లక్షణాలు మా కొలీగ్స్ చెప్తారు. ఈ లక్షణాలు వచ్చిన వెంటనే మొదటి 4.5 గంటల్లో, దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్, కనుక పేషెంట్ ని స్ట్రోక్ రెడీ హాస్పిటల్ కి తీసుకురాగలిగితే, ఇప్పుడు హార్ట్ అటాక్ లాగానే దీనికి కూడా నిర్దిష్టమైన మందులు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ ఆర్ థ్రాంబోలైటిక్ థెరపీ. ఈ ఇంజెక్షన్ 5 సెకండ్స్ లో ఇవ్వచ్చు. కానీ అది ఇచ్చే ముందు పేషెంట్ అసెస్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి కనీసం, బ్రెయిన్ లో హెమరేజ్ ఉందా లేదా అనే దాన్ని కొన్ని క్రైటీరియా చూసుకుని పేషెంట్ కనుక 5 సెకండ్లో ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వగలిగితే చాలా మందిని రక్షించగలుగుతాం, మంచంలో పడకుండాను, ప్రాణహాని లేకుండా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం. అందుకని టైం టు యాక్ట్ అనే టీం తీసుకొచ్చా. పేషెంట్ పక్షవాత లక్షణాలు గుర్తించాలి, వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి రావాలి, అక్కడ సిటీ స్కాన్ అండ్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ రెడీగా ఉండాలి, అండ్ అంతా కూడా నిమిషాల్లో జరిగిపోవాలి. ప్రతి నిమిషం విలువైనది, ఎందుకంటే ఒక్కొక్క నిమిషానికి మన మెదడులో 20 లక్షల కణాలు చనిపోతాయి. ఆ పోయిన వాటిని మనం తీసుకురాలి. అందుకని ప్రతి వారు కూడా ఈ క్రమంలో ఉన్న ప్రతి వారు కూడా ఒకటి పేషెంట్స్, వాళ్ళ అటెండర్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్, ప్రీ హాస్పిటల్ 108 అంబులెన్స్ కానీ ఇంకొక అంబులెన్స్ కానీ తొందరగా పేషెంట్ ని స్ట్రోక్ రెడీ హాస్పిటల్ తీసుకురావాలి.
స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏమిటో, అది ఎలాగ చేస్తారనేది మా కొలీగ్స్ చెప్తారు. అండ్ ఇదొకటి మెయిన్. రెండో కార్యక్రమం ఇవాళ తీసుకున్నది ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మధ్యాహ్నం ఇప్పుడు 3 నుంచి 4 మధ్య జరుగుతుంది. మీ అందరూ కూడా ఐ రిక్వెస్ట్ టు స్టే బ్యాక్ దట్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. జనరల్ పబ్లిక్ ని, అంటే నార్మల్ గా ఉన్న మనుషులు తీసుకొచ్చి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అసలు రాకుండా ఏం చేయాలి అనే దాని మీద రెండో కార్యక్రమం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ చెక్ పీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్. ఒక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక బీపీ కనుక మనం చెక్ చేయగలిగితే ప్రజలు అందరికీ 18 ఏళ్ల దాటిన వాళ్ళందరూ కూడా బీపీ చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకుని ఉంటే ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే సగం పక్షవాతాలు ఆపచ్చు. దీని గురించిన అవగాహన మధ్యాహ్నం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు ఇవాళ పెట్టుకున్నాము. అండ్ మీకు ఫర్దర్ గా మీరు ప్రశ్నలు బట్టి మేము మాట్లాడుతూ ఉంటాము. ముందుగా మా ట్రెషరర్ శ్రీధర్పల్ గారు మాట్లాడారు. We are in Hyderabad for the stroke meeting, and that is basically related to the stroke awareness. And ma'am has already told about what BFAST is and what is the golden period of the time. What I want to stress right now is the first thing is, can we prevent stroke? Yes, we can prevent stroke by simple things. If we see already many of the people over here must be also having hypertension, blood pressure, diabetes, then obesity, then high cholesterol levels, and all these things, some and other substances like alcohol or smoking. So by rectifying these basic things, if maintaining, controlling our blood pressure and taking our antihypertensive drugs regularly and monitoring our blood pressure, we can prevent stroke. Number 1. Number 2, if we talk about diabetes also, diabetes is highly prevalent in our country. And day by day, it is becoming one of the leading cause for stroke also and for heart problem also. So if we take care of our diabetes, we again, like hypertension only, we monitor our diabetes and take our regular medicines and keep a check on our blood pressure and diabetes, we can prevent stroke. Third, cholesterol levels. We should be like, for how we can prevent like our cholesterol levels to go high, we should reduce our weight, we should have green healthy vegetables and fruits, and also we should basically having good exercise, a walk. We say we don't have time for us, we are working, we are doing this everyday life, but at least we can take out 30 minutes for ourselves. Not I am saying for 7 days, at least for 4 to 5 days you can take out time. So these are the basic things which you need to modify in yourself, and you can prevent yourself from stroke. Stop alcohol if consuming, stop smoking, and of course drugs is the leading cause now, becoming slowly day by day for the stroke, so especially in youngsters if we see. So these things should be avoided. Basic mantra to prevent stroke is lifestyle modification, and take care of the risk factors which you are himself or herself having inside, that can prevent stroke. Thank you. Dr. Subhash Kaul, senior neurologist, KIMS Hospital, Secunderabad lo pani chestanu. ఆల్రెడీ మేడం గారు చెప్పారు, స్ట్రోక్ అంటే సడన్ గా ఒక న్యూరాలజికల్ డెఫిసిట్ వస్తుంది. కాలు చేతులు పనిచేయటం లేదు, మాట పోవడం, సడన్ గా కన్ఫ్యూజన్ ఉండటం, సడన్ గా కళ్ళు తిరగటం, ఎనీ సిమ్టమ్ సడన్ గా వస్తే ఇట్ కెన్ బి ఎ స్ట్రోక్. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఇట్స్ లైక్ ఎ హౌస్ ఆన్ ఫైర్. ఒకసారి ఫైర్ అయితే విదిన్ 3 hours హౌస్ బిల్డింగ్ ఇస్ బర్న్. సో ఇమీడియట్లీ మీకు ఆ టైంలో హాస్పిటల్ కి వెళ్ళాలి. అండ్ అంటే స్ట్రోక్ వచ్చిన ముందే మీకు తెలియాలి ఏ హాస్పిటల్లో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది. బికాస్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కూడా ఉంది, ప్రజలకి తెలియదు. సో నౌ ఇన్ ద పీస్ టైమ్ బిఫోర్ ద స్ట్రోక్ అకర్స్ వీ షుడ్ నో నా ఫ్యామిలీ మెంబర్స్ కి స్ట్రోక్ వస్తే, నా ఫ్రెండ్స్ కి స్ట్రోక్ వస్తే ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్ వేర్ యూ కెన్ డూ రీసెర్చ్ అండ్ ఆల్, ఎక్కడ వెళ్ళాలి. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్ యూ హ్యావ్ టు. సో దట్ ఈస్ నంబర్ 1. అవగాహన కోసం ఈ రోజు మనం ఇది అరేంజ్ చేశాము. Second is that the risk factors. Stroke is a result of risk factors. Risk factors ante BP, ante sugar, ante smoking. And ee madhyalo manam em chusamu, young age lo di stroke vastundi. Antaku mundu musalvadiki vastundi, but ippudu 25 years ki 30 years ki stroke vastundi, because young patients ki BP undi, sugar undi. 30% of the young people తెలియదు దట్ ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది. అండ్ స్మోకింగ్ ఇప్పుడు కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయలేదు. ఈ మధ్య నేను ఒక చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ చూసాము. ఈవెన్ లేడీస్ ఆర్ స్మోకింగ్. Even the so-called high-tech people and high-tech people, I'm saying you go to any hotel in the evening. So దాని అవగాహన కోసం, ప్రివెన్షన్ కోసం, రాకుండా కోసం రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ చాలా ముఖ్యం. So thank you, Dr. Vijaya, for taking the lead. She's our leader, national leader, and we are all following.
థ్యాంక్ యూ. జీవన విధానం, ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తూ రిస్క్ ఫ్యాక్టర్స్, మీ రిస్క్ మీరు తెలుసుకోండి. నో యువర్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మీ వయసు, మీ బీపీ, మీ బరువు, మీ షుగరు, మీ కొలెస్ట్రాల్, ఇవన్నీ మీరు తెలుసుకుని దాని మీద యాక్ట్ చేయండి. అది ప్రివెన్షన్. ఒకవేళ బై బ్యాడ్ లక్ పెరాలసిస్ అంటూ వస్తే దాన్ని సత్వరమే గుర్తించండి. ఎలా గుర్తించాలనేది బి ఫాస్ట్ అనే సింపుల్ యాక్రోనిమ్ ఇచ్చాము. BEFAST. బి అంటే బ్యాలెన్స్, నరాలు తూలు రాసి పడిపోవటం. ఈ అంటే ఐస్, కన్నటువంటి కళ్ళు భోజనాలు లేదా కన్ను కనపడకపోవటం, ఇద్దరిద్దరు కనపడటం. ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు తెలియక, అది నరాల ప్రాబ్లం. ఎఫ్ అంటే ఫేస్, మూతి పక్క పోవడం, కుడివైపు కానీ ఎడమవైపు కానీ లాగేయచ్చు. ఏ అంటే ఆమ్, చెయ్యి పట్టు తప్పటం లేదా తిమ్మిరెక్కటం. దెన్ ఎస్ అంటే స్పీచ్, మాట తేడా రావటం, మాట అర్థం కాకపోవటం, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం. టీ అంటే టైం టు యాక్ట్. ఏంటి యాక్ట్? సుభాష్ కౌల్ గారు చెప్పినట్టు ఇమీడియట్ గా పేషెంట్ ఇంటి దగ్గర నుంచి అంబులెన్స్ లో కానీ మీ ఓన్ వెహికల్ లో కానీ దగ్గర ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ తీసుకెళ్తే టైం సరిపోదు. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి? అక్కడ ఒక సిటీ స్కాన్ ఉండాలి ఎమర్జెన్సీ దగ్గర. ఎమర్జెన్సీ టీమ్ ఉండాలి. అది జనరల్ మెడిసిన్ వాళ్ళు అవ్వచ్చు, ఎమర్జెన్సీ డాక్టర్స్ అవ్వచ్చు, న్యూరాలజిస్ట్ అవ్వచ్చు. అందరూ ఉంటే బెస్ట్. కనీసం వన్ ఆఫ్ దీస్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళకి ప్రీ నోటిఫికేషన్, ఇట్లాగా పేషెంట్ వస్తున్నాడు అని మనం నోటిఫై చేయాలి. వస్తున్నట్టు వాళ్ళందరూ రెడీగా ఉంటారు. పేషెంట్ వెంటనే రిసీవ్ చేసుకుని 10 నిమిషాల్లో వాళ్ళు చూసి 15 నిమిషాల్లో సిటీ స్కాన్ చేసి 30 నిమిషాల్లో ఆ క్లాట్ బస్టింగ్ డ్రగ్ అనే ఇంజెక్షన్ క్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఐడియల్ సిచ్యువేషన్. ఇది జరగాలంటే ఇంత మనకి ప్రాసెస్ అంతా కూడా ఆప్టిమైజ్ అవ్వాలి. ఈ సందేశాన్ని మీరు మా తరఫున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. విజయ, నేను ఇంకొకటి point చెప్తాను. ప్లీజ్. See, కొన్నిసార్లు సిమ్టమ్స్ చాలా చిన్నది ఉంది, చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటుంది. స్లైట్ గా మూతి వంకరగా ఉండటం, స్లైట్ గా హ్యాండ్ నంబ్నెస్ ఉంటుంది. చాలా సార్లు పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు లేట్ నైట్ పార్టీ, నేను చూసేది పేషెంట్స్ గురించి చెప్తాను. లేట్ నైట్ పార్టీ నుంచి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లైక్ ప్రొఫెసర్స్ అండ్ ఆల్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. చాలా పర్వాలేదు, రేపు మార్నింగ్ వెళ్దాం డాక్టర్ కి, నైట్ లో పెద్దగా స్ట్రోక్ వస్తుంది. సో ఈ ప్రజలకి అవగాహన కోసం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఉంటే కొంచెం తక్కువ చిన్నది కూడా లక్షణాలు అయితే నరాల సంబంధి లక్షణాలు లైక్ మూతిగా వంగకుండడం, హ్యాండ్ నమ్నెస్ ఉంటాం, పాదాలు కొంచెం పని చేయటం లేదు, తక్కువ కూడా అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రతిసారిలో అది స్ట్రోక్ లేదు, కొన్నిసార్లు వేరే ప్రాబ్లం ఉంది, పర్వాలేదు, డాక్టర్స్ చూస్తారు, స్కాన్ చేస్తారు, ఓకే ఇంటికి పోవాలి. బట్ స్ట్రోక్ ఉంటే టైంలో ట్రీట్మెంట్ అయితే యూ కెన్ ప్రివెంట్ ది మ్యాసివ్ స్ట్రోక్. ఆక్సిజన్ వీటన్నిటి కొన్ని తేడాలు వస్తాయి నిద్రలో. ఎస్పెషల్లీ ఇది ముఖ్యంగా పురక ఉండి హై వెయిట్ ఉన్న వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక సమస్య ఉంటాయి. దాని నుంచి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయని ఇప్పుడు అధ్యయనాల్లో కనుక్కున్నాము. తెల్లారగట్టు వచ్చే అవకాశం ఎక్కువ. మీరు కరెక్ట్. అందుకని వెయిట్ చేయకూడదు. ఏ టైంలో వచ్చేసి 24 hours వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద స్ట్రోక్. వీ స్ట్రోక్ రెడీ, ప్రీ స్ట్రోక్ స్మార్ట్. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటాయా? వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని జెనెటిక్ జన్యు పరంగా అట్లా వస్తుంది. గ్రాండ్ ఫాదర్ కి ఉంటే తర్వాత ఫాదర్ కి వస్తుంది. బట్ అది చాలా రేర్. అంటే 5% పేషెంట్స్ కి అలా ప్యూర్ జెనెటిక్ వస్తుంది. బట్ ఏమవుతుంది, ప్రతి రిస్క్ ఫ్యాక్టర్ కి కూడా జెనెటిక్స్ ఉంది. సపోజ్ కొన్ని పేషెంట్స్ కి బీపీ ఉంది, ఆ జీన్స్ లో బీపీ ఉంది, ఆ జీన్స్ లో షుగర్ ఉంది. సో మీ పేరెంట్స్ కి స్ట్రోక్ అయితే మీకు కూడా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో యూ హావ్ టు టేక్ మోర్ కేర్ఫుల్ ఇఫ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ హెస్ డెవలప్డ్. Genetic component is for all diseases including stroke. ఇందులో కూడా సార్ చూడండి, మాక్సిమం ఇది 40 years, 40 నుంచి హోల్ ఆఫ్ ద లైఫ్ వస్తుంది. బట్ ఈ మధ్య నేను చెప్పాం 30 years నుండి యంగ్ స్ట్రోక్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద స్ట్రోక్స్, 20 to 30% ఇప్పుడు యంగ్ స్ట్రోక్ వస్తుంది. బికాస్ ఆఫ్ స్మోకింగ్, బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ ఒబిసిటీ, వెయిట్ చాలా ఎక్కువ వస్తుంది. డ్రగ్ అబ్యూస్ కూడా ఉంది. మనం దాని గురించి ఎక్కువ ఓపెన్లీ మాట్లాడటం లేదు, బట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, స్కూల్స్ లో, పబ్లిక్ స్కూల్స్ లో, కాలేజెస్ లో డ్రగ్స్ వల్ల కూడా స్ట్రోక్ ఉండొచ్చు. అంతకుముందు ఆ ప్రాబ్లం ఓన్లీ అమెరికాలో ఉంది, ఇప్పుడు మన దగ్గర కూడా. బట్ సో ఎనీ ఏజ్, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 యు ఆర్ ఎట్ ఏ హై రిస్క్. 20, 30 ఎక్కువ రేషియో యూజువల్లీ మెన్ లో ఎక్కువ ఉంది, బట్ ఉమెన్ కి కూడా. టోటల్ గా చూస్తే మెన్ లో ఎక్కువ అమ్మా, బట్ 20 to 30 years అప్పుడు ఉమెన్ లో ఎక్కువ. ఇది ఎందుకంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్ట్రోక్ అనేది ఒక అంశం ఉన్నది. ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని
వాట్ ఇస్ దట్ పిసిఓడి అని చెప్పేసి మందులు తీసుకుంటూ ఉంటారు. తర్వాత డెలివరీ టైము, ప్రెగ్నెన్సీ టైము, ఇవన్నీ ఏంటంటే బ్లడ్ క్లాట్ అయ్యే మెకానిజం ఎక్కువ చేస్తాయి. అందుకని కొన్ని రకాల పెరాలసిస్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి డెలివరీ తర్వాత కానీ, ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, లేదా హార్మోన్స్ తీసుకునేటప్పుడు కూడా వస్తాయి. సో అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో 20 years ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరికి యూ షుడ్ చెక్ యువర్ బీపీ, షుగర్. చాలా పేషెంట్స్ 25-30 years కింద బీపీ ఉంటుంది, బట్ పేషెంట్ కి తెలియదు. సో యూ షుడ్ చెక్ ఫ్రమ్ 20-25 ఓన్లీ, బికాస్ మన స్కూల్లో, మన కాలేజెస్ లో మెడికల్ చెకప్ లేదు సార్. సో అందుకని దిస్ ఇస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చెక్ చేయించుకోండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 10 ఉన్నాయి కామన్ గా. ఆ 10లో 3 గనక ఉంటే మీకు రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఎక్కువ. వయసు మోర్ దాన్ 60 years, హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె జబ్బు, ఎస్పెషల్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది, ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అన్హెల్దీ డైట్, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, ఆల్కహాల్. ఈ 10లో మీకు 3 ఉంటే రిస్క్ ఎక్కువైపోతుంది. సో ప్రతి వాళ్ళు మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సార్లు. అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చెక్ చేయండి. ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైమ్ అండ్ లెస్ ఎఫర్ట్, బట్ యూ కెన్ ప్రివెంట్ బ్రెయిన్ స్ట్రోక్. వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ గా పర్మనెంట్ డ్యామేజ్. ఇందాక చెప్పాను కదా, ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్స్ చనిపోతాయి బ్రెయిన్ లో. ఆ డ్యామేజ్ అయిపోతూ ఉంటది. 5 minutes గడిస్తే 20 lakhs into 5 times. అండ్ 1 గంట గడిస్తే మన బ్రెయిన్ విల్ ఏజ్ 3.5 years. 4 గంటలు గడిస్తే ఇర్రివర్సిబుల్. ఇంకా వీ హ్యావ్ టు బి ఎక్కువ మంది బెడ్లో ఉంటారు. ఎంతటి వాళ్ళైనా సరే, గొప్ప వాళ్ళైనా, మేధావులైనా, స్ట్రాంగ్ వాళ్ళైనా, సంపన్నులైనా, పేదవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా కూడా ఎవరికైనా వస్తుంది. ఇది కమ్యూనిస్ట్ డిసీజ్ అని చెప్తుంటారు నేను చెప్పేటప్పుడు మా పాత్రికేయులు. ఈ కమ్యూనిస్ట్ డిసీజ్ అనేది ద రిచెస్ట్ మ్యాన్, the strongest woman and the most beautiful person anybody can have. అందుకని all of us have to be prepared and aware of this disease. Ma'am, ఇందాక 80% are preventable. 80% of strokes are preventable with proper awareness and control of the risk factors. Unfortunately మనకి ఎవరికి తెలియదు ఈ విషయం, చాలా తక్కువ మందికి తెలుసు. మ్యామ్, ఇందాక మీరు టైంకి ఇంజెక్షన్ ఇస్తే దానికి అంటే కొంచెం సేఫ్ ఉంటారు అని అన్నారు కదా. ఫ్యూచర్లో కూడా అంటే ఇంజెక్షన్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా రావచ్చా? దానికి ట్రీట్మెంట్ జరుగుతున్నా ఇంజెక్షన్ వాంట్ టు ఆన్సర్ ఇంజెక్షన్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్? ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఉండదమ్మా, ఓన్లీ 24 hours. Well, if we talk about the side effect of the injection, we are talking injection thrombosis. If there is a side effect, it comes within 24 hours. And I will say, if we give to 10 patients, only 1 patient, or probably I'll say maximum 2 patients, can have a bleed. Out of that, only 1 patient has a big bleed, but otherwise, if there is a small bleed, it is manageable also. But on the other side, I will also say, if we think about the side effect, a simple paracetamol tablet also has a side effect, which comes later, which comes very few patients, but we eat it because we have to see benefit versus the side effect or the risk of that. And the benefit of the injection is weighs more as compared to the side effect. And that can be also monitored also. It can be monitored clinically in a stroke ICU in 24 hours. And how can blood pressure and all those things, if are there within normal, we have to control them. And clinically, we all are very specialized in seeing those side effects. And after 24 hours, we just do a scan to see that those side effects can be seen in such patients. అండ్ అది చాలా ముఖ్యమైన పదమ్మా. చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చూసారు అనుకుని అప్పుడు వస్తారు, మేడం నాకు పెరాలసిస్ వచ్చి 3 నెలలు అయింది, నాకు ఇంజెక్షన్ ఇవ్వమని అంటారు. అలా కుదరదు. అందుకనే టైం ఈస్ బ్రెయిన్, టైం టు యాక్ట్. ఆ పెరాలసిస్ వచ్చిన మొదటి 4 గంటల్లో మాత్రమే ఇవ్వగలుగుతాం అది. తర్వాత వాళ్ళు ఎంత చెప్పా కదా ఇందాక, కోటీశ్వరులు అయినా సరే తర్వాత వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని కొనగలిగినా కూడా చెయ్యి కాలం తీసుకురాలేదు. ఆ ఇంజెక్షన్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ టైం. సో మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇది 3 గంటల కింద ఇవ్వాలి, ఎర్లియర్ ద బెటర్, 4 or 4. సో నా దగ్గర చాలా సార్లు పేషెంట్స్ ఉంటారు, డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ కోసం వచ్చారు. ఎప్పుడు వచ్చింది? స్ట్రోక్ 3 సంవత్సరం ముందు వచ్చింది. సో ఇట్ విల్ నాట్ వర్క్ ఆఫ్టర్ 3 years, 3 hours. That is the only stress which we are taking. Our Indian Stroke Association, with collaboration with stalwarts like Dr. Subhash Kaul in cities,
we ISA want that because stroke has this thrombolysis treatment. If we say in Hindi, Brahmastra of ischemic stroke is there. So we want to make aware to the general public and through you press people to make it clear out to different parts of the society that yes, there is treatment of stroke. Window period is very important. 4.5 hours is very important, but 4.5 hours is a criteria. The more earlier you come, the more earlier the chances of recovery are. And this is given free in under Ayushman Bharat, all government hospitals, all ESI hospitals, injection ఫ్రీగా ఇస్తారు. అండ్ బీపీ మందులు కూడా ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ అన్ని చోట్ల. బీపీ, షుగర్ మందులు, కొలెస్ట్రాల్ మందులు, ఆస్పిరిన్ 104లో ఫ్రీగా ఉచితంగా దొరుకుతాయి. దే హ్యావ్ టు టేక్ రెగ్యులర్లీ. బీపీ మందులు మానేస్తారు. ఇప్పుడు మధ్యలో ఇంటరాక్టివ్ సెషన్ ఉంది ఆఫ్టర్నూన్. బీపీ అనగానే కంట్రోల్ అవ్వగానే మానేస్తూ ఉంటారు. మళ్ళీ వెంటనే పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. లైఫ్ లాంగ్ వేసుకోవాలి బీపీ టాబ్లెట్, కంటిన్యూస్ గా వేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి కంట్రోల్ ఉందా లేదా అని. కంట్రోల్ లేకపోయినా ఎఫెక్ట్ ఉండదు. లెస్ దాన్ 140/90 అనేది హై బీపీ. ఇప్పుడు 140/90 ఉంటే కూడా హై బీపీ. మేడం, అసలు వైద్యం ఆయుర్వేదిక్ వెళ్తుంటారు కదా, వీళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు? ఆయుర్వేదం అవన్నీ జస్ట్ చెప్పాను కదా. ఇప్పటికి కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్తుంటారు. చాలా బాధాకరం అది. అవేర్నెస్ అంటే మనము మన సిస్టమ్ గురించి చెప్పగలుగుతాం. దీంట్లో ఇదిగో క్లాట్ ఉంది, ఈ క్లాట్ కరిగించే మందు ఉంది, ఇది సైంటిఫిక్ మెథడ్ అని చెప్పగలుగుతాం. వాళ్ళది గురించి మనం మాట్లాడలేము. మనం చెప్పగలిగింది ఇది కరెక్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్ అనేది. దిస్ ఈస్ దేర్ బికాస్ దెర్ ఇస్ ఎ బ్లాక్, వీ హావ్ టు లైజ్ ఇట్. దానికి తగ్గ మందు ఉంది. అక్యూట్ ట్రీట్మెంట్ అంటే వెంటనే ట్రీట్మెంట్ ఓన్లీ ఇంగ్లీష్ సిస్టమ్ లో. ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఏం పబ్లిష్ స్టడీ ఏం లేదు. ఆయుర్వేదిక్ వాళ్ళు రిహాబిలిటేషన్ కొంచెం ఎక్సర్సైజెస్ కేరళ సిస్టమ్ ఉంది అక్కడ చేస్తారు, బట్ దట్ ఇస్ ఫర్ రిహాబిలిటేషన్ ఒకసారి అయిన తర్వాత. బట్ అక్యూట్ వెంటనే ట్రీట్మెంట్ కి ఇప్పుడు ఇంగ్లీష్ సిస్టమ్ ఉంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈవెన్ హోమియోపతిలో లేదు, ఈవెన్ యునానీలో లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సిస్టమ్. వాళ్ళకి ఇవ్వాలండి. మన దేశంలో లెస్ దాన్ 1% వాళ్ళకి థ్రాంబోలైసిస్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్. మన అందరూ ఎఫర్ట్ తీసుకుంటాం. 20-30 వేలు అసలు ముందు ఎఫోర్డబిలిటీ ప్రాబ్లమే లేదు. 30,000 లో ఇంజక్షన్ వస్తుంది. అండ్ చాలా మందికి ఫ్రీ ఉంటుంది ఇన్సూరెన్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ. అది జస్ట్ ద గ్యాప్ ఇస్ ద అవేర్నెస్ అంతే. లెస్ దాన్ 1% నుంచి 10% మినిమం మనం థ్రాంబోలైజ్ చేయగలగాలి. I want to make one comment. When I was a student, I never thought stroke is so common. But as we have grown in age, our perspective is lifestyle modification, which has been already told. Blood pressure, diabetes, obesity, smoking especially, it's very random among youngsters now. And also drugs, which has been again highlighted. These things, if they are taken care of, most problem I think has been could be prevented. ఒకసారి వచ్చేసిందంటే తర్వాత ఇమీడియట్ గా మెడికల్ హెల్ప్ సీక్ చేయాలా as early as possible without wasting time. I think the importance of time has also been highlighted. So take care of your lifestyle and also access medical help in case of symptoms. That will be the crux of the message. and nobody should smoke.